గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈరోజు మనం కార్యక్రమాలు చేపట్టిన. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈరోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా గంధమాల గురించి మా మిత్రులు చెప్పిండ్రు. ఇవాళ ఒక ఆయన తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఎట్లకెళ్ళి వస్తావయ్యా నీళ్లు, నువ్వు ఎట్లిస్తావు గంధమాల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ఉందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రని. నేను అడుగుతున్న గత పాలకులను, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే, పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే, ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే, నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు. ఇవి పక్కన పెట్టండి. ఈనాడు ఈ నల్గొండ ప్రాంతంలో నేను అడగదలుచుకున్న మా ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను, ఆనాడు నవంబర్ 8 నాడు నా జన్మదినం ఉన్నదని వేలాది మంది ఇంటికి వస్తామంటే నేను కాదు కూడదు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి మీరు పడుతున్న కష్టాలను కల్లారా నేను చూసి ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన. 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం, నల్లగొండ రైతాంగం కష్టాలు తీరుస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను, గుజరాత్లో నరేంద్ర మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేసుకున్నాడు, ఉత్తరప్రదేశ్లో యోగి గారు గంగా నది ప్రక్షాళన చేసుకున్నాడు, ఈనాడు ఢిల్లీలో మోడీ యమునా నది ప్రక్షాళన చేస్తా మేము అభివృద్ధి చేసుకుంటాం, ఆ ప్రాజెక్టులను నిర్మించుకుంటాం అంటున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను, నరేంద్ర మోడీ సబర్మతి నది కట్టుకోవచ్చు, యోగి గంగా నది కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు, మరి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నల్గొండ బిడ్డలు మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు, మూసీ మురికిలోనే మేము చావాలన్నా, మా ఆడబిడ్డలు మా ఇతర ప్రాంతాల వాళ్ళు నల్గొండ ఆలేరు భువనగిరి ప్రాంతాలకు ఆడపిల్లలు ఇవ్వాలంటే వాళ్ళు తల్లులు కావాలంటే కష్టం ఉన్నది. ఆ ప్రాంతం విషపు నీళ్లు తాగితే బిడ్డలు పుట్టరు అనే ఒక పరిస్థితి, ఒక విషమ పరిస్థితి ఉంది.
ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా? పుట్టబోయే బిడ్డలు కాలొంకరనో కన్నొంకరనో లేకపోతే బలహీనతలతోని బలహీనంగా